RYS MPL సీజన్ 5 క్రికెట్ టోర్నమెంట్కు ముఖ్య అతిథిగా ఎవరెస్ట్ శిఖరమును అధిరోహించిన సూర్యప్రకాష్ చే టాస్ వేసి ప్రారంభించారు. ఇందులో భాగంగా సత్యనారాయణ రెడ్డి, అశోక్, డెంటల్ హాస్పిటల్ హరీష్, ఎంకే ప్రసాద్, NRC విజయ్ కుమార్ మరియు RYS ఆర్గనైజేషన్ కమిటీ సభ్యులు కొండూరు రవి, ఎల్లంగారి ఎల్లయ్య, వన్నికల సుధాకర్ మరియు ముక్కురు మండల క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. తదనంతరం ముఖ్య అతిథులు సరదాగా క్రికెట్ ఆడి RYS MPL సీజన్ 5 క్రికెట్ టోర్నమెంటును నెల్లూరు జిల్లా ముత్కూరు మండల కేంద్రంలో MPDRO కార్యాలయం పక్కన ప్రారంభించారు. టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసే ప్రతి ప్లేయర్ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇటువంటి టోర్నమెంట్ కండక్ట్ చేయడం అనేది చాలా అరుదు. సో కాబట్టి ప్రతి ప్లేయర్ కూడా స్పోర్టివ్గా ఆడండి. ఈ టోర్నమెంట్ మనది, ఇది ఎవరిది కాదు, మన టోర్నమెంటు. మళ్ళా చెప్తున్నాము, ఇది మన టోర్నమెంటు. ఈ ఈవెంట్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రతి ప్లేయర్ మీద ఉంటుంది. స్పోర్టివ్గా ఆడండి, ప్రతి ఒక్కరూ స్పోర్టివ్గా ఆడండి. అంపైర్ డెసిషనే ఫైనల్ డెసిషన్. ఎందుకంటే ప్రతి మ్యాచ్ లైవ్ ఉంటుంది కాబట్టి మన యొక్క యాటిట్యూడ్ అనేది మన గ్రౌండ్లో జరిగే ప్రతి సన్నివేశాన్ని బయటకు వెళ్తుంది కాబట్టి ప్రతి ఒక్క ప్లేయరు నిగ్రహంగా ఉండి, కంట్రోల్గా ఉండి మ్యాచ్ లాగా ఆడండి. నాకు చెప్పారు సూర్యప్రకాష్ గారు, చాలా చెప్పారు. ఏం చెప్పారంటే ఈ మండల స్థాయి క్రీడా ప్రాంగణంలో ఇటువంటి ఈవెంట్ జరగడం చాలా అరుదు అన్నారు. సో కాబట్టి ఇటువంటి టోర్నమెంట్ని మనం నా ఒక్కడు బాధ్యత కాదు ఇది. సో ప్రతి ఒక్కరు బాధ్యత, ప్లేయర్స్ బాధ్యత. ఎందుకంటే ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు పిల్లకాయలు, కెప్టెన్లు కానీ ప్లేయర్స్ కానీ. చాలామంది అయితే అసలు నిద్రపోవడం వల్ల అటువంటి ఈవెంట్ని ఏ ఒక్క ప్లేయర్ వల్ల, ఏ ఒక్క చిన్న విషయం వల్ల టోర్నమెంట్ అనేది బ్యాడ్ కాకూడదు. నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే ప్రతి టీంకి కంట్రోల్గా ఉండి టీంని కెప్టెన్ సవ్యంగా నడిపించుకుంటే, ఒక పద్ధతిలో నడిపించుకుంటే వాళ్ళకి కన్సలేషన్ ప్రైజ్ లాగా ఫెయిర్ ప్లే అవార్డు అనేది ఒక 10,000 పెట్టున్నాం. కాబట్టి ప్రతి అంపైరు ప్రతి మార్క్ 10 మార్క్స్ వేస్తాడు. లెగ్ అంపైర్ 10 మార్క్స్ వేస్తాడు, మెయిన్ అంపైర్ 10 మార్క్స్ వేస్తాడు. సో కాబట్టి ప్రతి పాయింట్ మీకు చాలా వాల్యుబుల్లే. ఈ టోటల్ మార్క్స్ అన్నీ కూడా
లాస్ట్ రోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ రోజు ఆ పాయింట్స్ అన్ని తీసి ఏ టీంకి అయితే ఎక్కువ పాయింట్స్ వస్తుందో ఆ టీంకి ఫెయిర్ ప్లే కింద 10,000 ఇస్తాము. మిగతా ఈ టోర్నమెంట్ ప్రతి ప్లేయర్ కూడా మళ్ళీ నేను ఒకటే చెప్తా ఉన్నా, అందరూ స్పోర్టివ్గా ఆడండి, అందరూ కెప్టెన్లు కానీ స్పాన్సర్స్ కానీ, ఎందుకంటే ఈ చిన్న చిన్న మిస్టేక్స్ కొన్ని జరిగాయి, అయినా కూడా దాన్ని సరిదిద్దుకోవడం కోసంగా ఇటువంటి ఈవెంట్ మనం కండక్ట్ చేస్తున్నాము. మనం మరీ ముఖ్యంగా ఏంటంటే మేము పేరున 8 మంది స్పాన్సర్లకి, అలాగే మాకు స్పాన్సర్ చేసి డొనేట్ చేసిన ప్రతి ఆర్గనైజర్కి, ప్రతి స్పాన్సర్కి మాకు ఈవెంట్కి సంబంధించి వాళ్ళు డబ్బు రూపాయనో లేకపోతే ఇంకొక టీషర్ట్ రూపాయనో ఏదో ఒక రూపాయన ఉపయోగపడ్డ ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈవెంట్ని కొనసాగించాలని కోరుతున్నాను. మార్నింగ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. నా పేరు సూర్యప్రకాష్. నేను 7 కాంటినెంట్స్లో 3 కాంటినెంట్ హైయెస్ట్ పీక్స్ క్లైమ్ చేశాను. ఈరోజు ముత్తుకూరు ప్రీమియర్ లీగ్కి గెస్ట్గా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇట్లాంటి పెద్ద ఈవెంట్ కండక్ట్ చేయడం, ఎస్పెషల్లీ రవణ్కి ఎల్లన్నకి నా తరపు నుంచి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే స్పోర్ట్స్ వాళ్ళని ఇలా ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి ప్రదేశాల నుంచి ముత్తుకూరు ప్రీమియర్ లీగ్ అని ఒకటి స్టార్ట్ చేసి యంగ్స్టర్స్లోని టాలెంట్ని వెలికి తీయటం కోసం ఈరోజు ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎస్పెషల్లీ మనం ఈరోజు ఇక్కడ ఈ టోర్నమెంట్ ఆడుతున్నాం అంటే ఇదేదో మనం చిన్న టోర్నమెంట్గా భావించకూడదు. ఇది పెద్ద టోర్నమెంట్గా మలుచుకునే దానికి ప్లేయర్లకి ఒక ప్లాట్ఫామ్ లాంటిదే. మనం దీన్ని కరెక్ట్గా యూస్ చేసుకొని మనం మళ్ళీ ఈ ముత్తుకూరు ప్రీమియర్ లీగ్లో బెస్ట్ పర్ఫామ్ చేసిన వాళ్ళు డిస్టిక్లో చేయొచ్చు, అదేవిధంగా స్టేట్లో చేయొచ్చు, రంజీలకు ఆడే స్టేజ్కి కూడా. ఎందుకంటే మనం ఈ చుట్టుపక్కల ఎక్కడ చూసినా కానీ కార్క్ బాల్తో కానీ స్టెంపర్ బాల్తో కానీ టోర్నమెంట్లు జరుగుతుంటాయి. మ్యాట్ మీద జరగటం చాలా రేర్ ప్రైవేట్ టోర్నమెంట్లు. అలాంటిది ఇది ముత్తుకూరు ప్రజలకి చాలా చాలా గొప్ప అవకాశం అని చెప్తూ, అదేవిధంగా ఈరోజు ఎవరైతే ఇక్కడ స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరూ కష్టపడి లైక్ ఇక్కడ వీళ్ళు ఇచ్చిన సపోర్ట్కి, వీళ్ళు ఇచ్చిన ఫెసిలిటీస్కి ఇంకా వాళ్ళు టాలెంట్ని ప్రూవ్ చేసుకొని ఇంకా బయటకు వచ్చి బయట ఆడాలని నేను హార్ట్ఫుల్గా విష్ చేస్తున్నాను. ఇక్కడ ఉండే ప్లేయర్స్ అందరికీ నా సైడ్ నుంచి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇట్లాంటి టోర్నమెంట్లో పాల్గొనడం కూడా వాళ్ళు అది చాలా గొప్ప అవకాశం కూడా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను.